దావత్ ఎక్కడిది? అదే చాలే ఎవరు బువ్వా? నా బువ్వా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? గుడ్లు నావి, పప్పు నాది. హే హాయ్ అబ్బా అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ బన్ను చిన్ను వ్లాగ్స్. ఎట్లా రబ్బా అందరైతే మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో అయితే ఏంటంటే మేమైతే మా అత్తగారింటికి అయితే వచ్చామని చెప్పాను కదా. అత్తగారంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, మీకు క్లారిటీ కోసం అలా అంటాను. గుడ్ గుడ్ గర్ల్. ఇంకా కొంచెం పనుండి అయితే మేము విలేజ్కి వెళ్ళాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాతకి కొన్ని వర్క్స్ ఉండే అవంతే ఫినిష్ చేసేసుకున్నాము. ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ నుంచి అయితే ఏం చేయాలో తెలియలేదు. ఇంకా మా అమ్మమ్మ ఉండి ఇంకా మురుకులు చేద్దామా, అమ్మ పిండి మిగిలిపోయింది ఫెస్టివల్కి ఉండే, అది మిగిలిపోయింది, మురుకులు అయితే చేద్దామా అంటే ఓకే అమ్మమ్మ చేద్దామని చెప్పేసి అన్నాను. ఇంకా మా ఆయన అయితే ఫుల్గా రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట. కొంచెం అలసిపోయిన తనైతే ఇంకా రెస్ట్ తీసుకుంటున్నా అని చెప్పేసి డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి మా పని మేము చేసుకుంటున్న లోపే మా ఆయన అయితే నిద్ర లేసేసాడు. ఇంకా నేనైతే డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి బయట వచ్చి ఇంకా నా పని నేను చేసుకుంటున్నాను. ఇంకా మా ఆయన వచ్చి ఇంకా నాకైతే నిద్ర వస్తలేదు, ఎందుకంటే ఫుల్ ఎండ ఉంది, ఇంకానేమో చాలా ఉక్కబోస్తుంది అంటే ఇంట్లో. ఆయనకు నిద్ర రాకపోతే ఇంకా బయటకు వచ్చి మాతో పాటు ఇంకా మురుకులు చేస్తున్నాడు అనమాట, మాకు హెల్ప్ చేస్తున్నాడు. ఇంకా ఈ ఫ్రేమ్లో అయితే మా చిన్నమామ లేరు, ఎందుకంటే తను క్రికెట్ ఆడదామని చెప్పేసి వెళ్ళిండు. అప్పటికే మా అమ్మమ్మ అయితే తిడుతూనే ఉంది, క్రికెట్ ఆడడానికి వెళ్ళిండు ఎండకి అని చెప్పేసి, ఎందుకంటే ఫుల్ ఎండలు ఉన్నాయి కదా, సో ఎండకి ఎందుకు అని చెప్పేసి తిడుతూనే ఉంది. ఇంకా మా చిన్నమామ మా అమ్మమ్మ అయితే ఇంకా టామ్ అండ్ జెర్రీ లాగా ఇట్లా తిట్టుకుంటూనే ఉంటారు అనమాట. సో ఇంకా వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటూ తిట్టుకుంటూ టామ్ అండ్ జెర్రీ లాగా ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఫ్రేమ్లో లేడు అని చెప్పే లోపే ఫ్రేమ్లోకి అయితే ఎంట్రీ ఇచ్చేసాడు. ఇంకా క్రికెట్ దగ్గర జరిగిన విషయాలన్నీ చెప్తున్నారనమాట మా అమ్మమ్మకి మాకు అయితే. ఇంకా మేము మస్తు జోకులు వేసుకుంటుంటున్నాం. మా అమ్మమ్మ అయితే తిడుతుంది, ఎందుకు తిట్టిందంటే క్రికెట్కి వెళ్ళి ఇంకా అక్కడ వాళ్ళు విన్నర్ అయితే మంచిగా పార్టీ చేసుకొని వచ్చారంట, థమ్స్ అప్ చికెన్ అన్ని తినేసి వచ్చారంట. సో ఆ విషయం వచ్చి మాకు చెప్పంగానే మాకు లేదు కానీ నువ్వైతే తినేసి వచ్చావా అని చెప్పేసి మా అమ్మమ్మ అయితే తిడుతుంది అనమాట. ఇంకా ఎండకోయి ఇంకా ఆడిన క్రికెట్ అని చెప్పేసి తిడుతుంది. వాళ్ళిద్దరు అలా తిట్టుకుంటున్నారు మా చిన్నమామ మా అమ్మమ్మ అయితే. ఇంకా మా ఇక్కడ అయితే మంచిగా పడుకున్నారు అనమాట. అసలు ఈ ఎండకైతే అసలు నిద్ర కూడా రాదు. మార్నింగ్ టైంలో అయితే అంతలా ఎండ కొట్టింది గైస్. మీరు కూడా బయటకు వెళ్తే మాత్రం పక్క చియా సీడ్స్ అయినా సబ్జా సీడ్స్ అయినా బాడీలో వేసుకొని వెళ్ళండి. ఇంకా మొహానికి అయితే స్కార్ఫ్ అయినా సన్ స్క్రీన్ అయినా మెయింటైన్ చేయండి. నేను కూడా ఇంకా అక్కడ మా మామ కూడా అదే చెప్తున్నాను అనమాట, మొహానికి సన్ స్క్రీన్ అయినా వేసుకొని బయటకు వెళ్ళాలని చెప్పేసి. మేమైతే మురుకులు ఇప్పుడు ఎందుకు చేస్తున్నామంటే, మేమైతే మొన్న సంక్రాంతి పండుగకి పిండి తెచ్చినప్పుడు అయితే కొంచెం మిగిలిపోయింది. సో ఆ పిండి ఇంకా వేస్ట్ అవుతుంది అని చెప్పేసి మా అమ్మమ్మ చేద్దాము అంటే ఇంకా మేమైతే చేస్తున్నాము. ఎక్కువ టైం ఏం పట్టలేదు, ఒక 2-3 అవర్స్లో మేమైతే మురుకులు అనేది చేసేసాము. చాలా మంచిగా అయింది టేస్ట్ కూడా. మేమైతే హైదరాబాద్ నుంచి గిన్నెల స్టాండ్ అయితే తెచ్చామన్నమాట మా ఇంటికి, ఎందుకంటే పాత అయితే ఉండే అది ఇంకా ఇల్లుకి పెయింటింగ్ వేసేటప్పుడు ఖరాబ్ అయిందని చెప్పేసి మా చిన్నమామ పాడేశాడంట. ఇంకా అందుకే ఇంకా ఇంట్లో గిన్నెలు మొత్తం గందరగోళంగా ఉంటాయని చెప్పేసి మేమైతే ఒక గిన్నెల స్టాండ్ అయితే తీసుకొచ్చాము హైదరాబాద్ నుంచి. ఎందుకంటే ఇక్కడ క్వాలిటీ ఇంకా అక్కడ క్వాలిటీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అండ్ ప్రైస్ కూడా డిఫరెంట్ ఉంటుంది. అందుకే మేము ఇక్కడ నుంచే తీసుకెళ్ళాము. ఇక్కడ నుంచి తీసుకెళ్ళినందుకు బైక్ మీద పట్టదు కదా మనం సెట్ చేపిస్తే, సో అందుకే మేము సెట్ చేపించకుండానే బాక్స్లో అలాగే తీసుకెళ్ళాము. ఇంటికి వెళ్ళి మేము సెట్ చేసుకుంటామని చెప్పినాం వాళ్ళకి. ఇంకే మాకు అలానే ఇచ్చేసారు. అందుకే మేము ఇంటికి వచ్చాక మేము సెట్ చేసుకొని మేమే పెట్టుకున్నాము. సో నా ఈరోజు వీడియో అయితే ఇంతే గైస్. నా వీడియో చూసిన వాళ్ళందరూ అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.